టీవీ ప్రేక్షకులందరికీ ప్రార్థన అనే సిరీస్కి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ ప్రార్థన జీవితం నుండి పాఠాలు. అవునండి, ప్రార్థన జీవితం నుండి ఎలాంటి పాఠాలు మనం నేర్చుకుంటాం, ప్రార్థన జీవితం మనకి ఎలాంటి పాఠాలు నేర్పిస్తుందో ఈరోజు మనతో పాటు మా వారు ప్రశాంత్ గారు ఉన్నారు. వారిని వెల్కమ్ చెప్తూ ముందున్న కార్యక్రమంలోనికి వెళదాం. వెల్కమ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి చెప్పండి, ప్రార్థన జీవితం నుండి పాఠాల మనం ఎలాంటి పాఠాలు నేర్చుకుంటాం? మరి బైబిల్లో ప్రార్థనలో పోరాటం చేసిన వారు ఎవరైనా ఉన్నారా? ప్రార్థనా జీవితం నుండి అనేకమైనటువంటి పాఠాలు మనం నేర్చుకుంటాము. ఎవరైతే ప్రార్థనా పూర్వకంగా ఉంటారో బైబిల్లోనే కాదండి, ఈనాటి కాలంలో కూడా ఎవరైనా ప్రార్థనా పరులుగా ఉంటే, ప్రార్థనలో పోరాడేవారు ఎవరైనా ఆనాడు నుండి ఈనాడు వరకు ఎవరైనా కానీ ఉండి ఉంటే వారి జీవితంలో నుంచి అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గల వారునై నిలకడగా ఉండవలెనని ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఈ మాటలో మీ కొరకు అంటే ఎపఫ్రా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, అలాగనే ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుచున్నాడు అని రాస్తున్నాడు అనమాట. అంటే ఎపఫ్రా అనే ఒక దైవ సేవకుడు, దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి దైవ సేవకుడి దగ్గర ఉన్నటువంటి ఈ ఎపఫ్రా అనే ఒక వ్యక్తి ప్రార్థనాపరుడు, ప్రార్థనా వీరుడు, ప్రార్థనలో పోరాటము చేసేటటువంటి వ్యక్తి. ఈయన గురించి పౌలు రాస్తూ ఏమంటున్నాడంటే, ఎపఫ్రా మీ అందరి కొరకు ప్రార్థనలో ఏమని పోరాడుతున్నాడంటే, మీరందరూ కూడా సంపూర్ణులు కావాలని, దేవుని చిత్తమును గూర్చినటువంటి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై ఉండవలనని ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎపఫ్రా గారు చేస్తున్నటువంటి ప్రార్థన ఇతరులు ఆధ్యాత్మికంగా బలపడాలని, ప్రతిరోజు ప్రార్థనలో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు అనలేదు, ఆయన పోరాడుతున్నాడు అని అంటున్నాడు. అంటే దేవునితో కొట్లాడుతున్నాడు ప్రార్థనలో. ప్రవ్వా, వీరు ఆధ్యాత్మికంగా బలపడాలా, ఆధ్యాత్మికంగా ఎదగాల, మీలో ఫలించాలా, వీరు మిమ్మల్ని అంటుకట్టబడి ఉండాలని ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనలో పోరాడుతున్నాడు. కాబట్టి ఎపఫ్రా దగ్గర నుంచి మనము నేర్చుకునే పాఠం ఏంటంటే, ఈరోజు మన కొరకు మనమే ప్రార్థన చేస్తున్నామా, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నామా, సంఘంలో ఉండే విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నామా, సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నామా, తోటి మనుషుల కొరకు ప్రార్థన చేస్తున్నామా, ప్రార్థన చేసేవారమై ఉన్నామా, ప్రార్థనలో పోరాడేవారమై ఉన్నామా? ప్రార్థనలో నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, ప్రార్థన జీవితంలో నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, ప్రార్థన వీరుల దగ్గర నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. వారు ప్రార్థన చేయడం కాదు, ప్రార్థనలో పోరాడుతున్నారు. ఎపఫ్రానే మనకు ఒక గొప్ప ఆదర్శంగా కనిపిస్తూ ఉన్నది. చాలా చక్కగా వివరించారు. మరి యబ్బేజు ప్రార్థన జీవితం ఎలా ఉంది అంటారు, మీరేం చెప్తారు? యబ్బేజు విషయంలో మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాల్లో యబ్బేజు ప్రార్థన జీవితము చాలా ఆశీర్వాదకరంగా ఉంది. యబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడని బైబిల్ చెప్తా ఉంది స్పష్టంగా. దేవుడు అతని ఘనపరిచినాడు. కారణం ఏంటంటే తన జీవితంలో దేవుణ్ణి ఘనపరచాడని మనం గ్రహించాలి. ఆ పేరును గూర్చి ఈ మాట రాయబడింది, యబ్బేజు అంటే వేదన పుత్రుడు. అంటే యబ్బేజు పుట్టగానే వాళ్ళమ్మ, నేను వేదన పడి ఈ కుమారుని కన్నాను, కాబట్టి ఇక నుంచి ఈ పిల్లవాడికి యబ్బేజు అని పేరు. అంటే యబ్బేజు అంటే వేదన అంటే దుఃఖము, వేదన, అంత బాధాకరమైనటువంటి పేరు. యబ్బేజు ప్రార్థనలో 4 విషయాలు అడుగుతున్నాడు. అంటే యబ్బేజు తన సహోదరులందరిలో ఘనత పొందినవాడు. అంటే ఈయన గురించి పెద్దగా వాక్యాలు ఏం మనకు కనిపించిన కొన్ని వాక్యాలు అయినప్పటికీ కూడా ఆయన ప్రార్థనా జీవితాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, ప్రతిబింబింప చేస్తుంది అనమాట. కాబట్టి ఈయన ఏమని ప్రార్థన చేశాడు? 4 విషయాలు చెప్తాడు. 1, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. 2వది, నా సరిహద్దుని విశాలపరచు. 3వది, నాకు తోడుగా ఉండుము. 4వది, నాకు కీడు రాకుండా నన్ను తప్పించుము. 4 విషయాలు ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు. కాబట్టి యబ్బేజు విషయంలో బైబిల్లో ఎక్కువగా రాయకపోయినప్పటికీ కూడా యబ్బేజు గణపరచబడ్డాడు తన సహోదరులందరికంటే. అంటే అర్థం ఏంటంటే ఆయన యెహోవా దేవుని ఫస్ట్ ఘనపరచాడు, దేవుని ఘనపరచాడు. కాబట్టి ఇప్పుడు ఈయన కూడా ఘనత పొందుకున్నాడు. ఆ తల్లికి పుట్టినటువంటి కుమారులలో యబ్బేజు ఎంతో ఘనత పొందుకున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది,
నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు. కాబట్టి ఆయనను గణపరిచాడు ఎబ్బేజు. ఇప్పుడు ఆయన ఎబ్బేజును గణపరుస్తున్నాడు. ఈ ఘనత పొందినటువంటి ఎబ్బేజు 4 విషయాలు ప్రార్థన చేస్తాడు. నీవు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించాలంటే ఖచ్చితంగా ఆశీర్వదించాలి. యాకోబు విషయానికి వచ్చినప్పుడు ఆదికాండం 32వ అధ్యాయం 26-29 వచనాల్లో యాకోబు ఆ దేవుని పాదాలు పట్టుకొని అంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గానీ నేను నిన్ను విడిచిపెట్టను అంటాడు. అట్లాగనే నన్ను నిశ్చయంగా ఆశీర్వదించని ఎబ్బేజు ప్రార్థన చేశాడు. నా సరిహద్దుని విశాలపరచు. అపోస్తుల కార్యములు 1:8 అంటుంది, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మను వారు అనుభవించాలి, పరిశుద్ధాత్మను వారు పొందుకోవాలి, పరిశుద్ధాత్మ అందరికీ సమృద్ధిగా కలగాలి, పరిశుద్ధాత్మలు అందరికీ దొరకాలి, అందరికీ పరిశుద్ధాత్మ శక్తి కావాలి అంటే అపోస్తుల కార్యములు 1:8 అందరి మీద పరిశుద్ధాత్మ కృంభరింపబడటం అనేది మనం చూస్తుంటాం. సరిహద్దులు విశాలపరచబడ్డం. వారు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత శిష్యులు వేరే 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 ప్రాంతాల్లోనికి డిఫరెంట్ ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయారు, స్కాటర్ అయిపోయారు వాళ్ళు అక్కడ నుంచి. అంటే పరిశుద్ధాత్మ వారిని ఆశీర్వదించి ఫలించి ప్రేరేపించి ముందుకు నడిపించినప్పుడు వారు సరిహద్దులను విశాలపరచుకొని వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళినట్లుగా మనం చూస్తుంటాం. నీవు నాకు తోడుగా ఉండుమంటే నిర్గమకాండం 33వ అధ్యాయం 14-15 వచనాల్లో నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నువ్వు వెళ్ళు మోషే, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని దేవుడు మోషేను ధైర్యపరిచి పంపించినట్లుగా మనం చూస్తుంటాం. అందుకని ఆ మాట తీసుకొని ఎబ్బేజు అంటాడు, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటుగా నీ సన్నిధి రావాలి, నీ కాపుదల రావాలని చెప్పి ప్రభు చెప్తా. మరి ఇక్కడ ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నాకు కీడు రాకుండా తప్పించమంటే ఆదికాండం 48వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూసినప్పుడు ఏ కీడు రాకుండా నన్ను తప్పించని ప్రార్థన చేస్తారు. మత్తయి సువార్త 6:13 అంటాడు, శోధనలో నుండి శోధనలోకి దుష్టు నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేస్తాడు. కాబట్టి 4 విషయాలు ఎబ్బేజు ప్రార్థన చేశాడు. అందుకని ఆయన దేవుని ఘనపరిచిన విధంగా ఆయన కూడా ఘనత పొందుకున్నాడు. చాలా చక్కగా వివరించారండి. మరి ముందు ఉన్న కార్యక్రమంలో వెళ్ళకన ముందు మనం ఒక చిన్న విరామం తీసుకుందాం. తప్పకుండానండి. చూస్తున్నారు కదా ప్రేక్షకులారా, మన ప్రార్థన జీవితం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళా కలుద్దాం. వెల్కమ్ బ్యాక్ ప్రశాంత్ గారు. మరి ప్రార్థన జీవితం గురించి చాలా చక్కగా మాకు వివరిస్తున్నారు. మరి యాకోబు మోసగాడై వెళ్ళాడు కదా, మరి అదే యాకోబు ప్రార్థిస్తే దేవుడు ఆయన ప్రార్థన విన్నారా? యాకోబు మోసగాడై వెళ్ళిపోయాడు. తిరిగి అదే యాకోబు ఇశ్రాయేలుగా ఇంటికి మార్చబడి ఇంటికి వచ్చాడు. అది మనం ఆదికాండంలో చూస్తుంటాము. ఆదికాండం మనం చూసినప్పుడు యాకోబు అక్కడ ఒక్కడే మిగిలిపోయి ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడటం అనేది మనం అక్కడ చూస్తూ ఉంటాము. ఈ యాకోబు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 25వ వచనంలో, తాను అతన్ని గెలవకుండా ఉండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట యాకోబు గూడు వలసెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అడగగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అని అంటాడు. ఆయన నీ పేరేమని అడగగా యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితవి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాను. అంటే యాకోబు మోసగాడై తన సొంత సహోదరుని మోసగించి ఇంట్లో నుంచి పారిపోయిన సంఘటన మనకు తెలిసింది. అలాంటి యాకోబు పారిపోతున్నాడు. ఒక నరుడు ఆయనకు కనిపించినప్పుడు తెల్లవారు వరకు ఆయన పట్టుకొని, ఆయన గట్టిగా కాళ్ళు పట్టుకొని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనివ్వను అని అన్నాడు. అంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే పంపిస్తాను, లేకపోతే నేను పంపించను. నువ్వు నన్ను ఆశీర్వదించవలసిందే, లేకపోతే నేను విడిచిపెట్టను, నిన్ను పోనివ్వను అంటే అప్పుడు చూడండి, సాక్షాత్తు ఆయన అంటాడు, నీవు దేవునితో మనుషునితో పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు, యాకోబు కాదు. యాకోబు అంటే అర్థము మోసగాడు, ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయము, రాత్రంతా కూడా తెల్లవారు వరకు ఆయన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఒక విషయంలో మనం బాధపడుతున్నప్పుడు, ఒక విషయంలో మనము తడబడుతున్నప్పుడు, ఒక విషయంలో మనకి ఏదైనా కోరిక ఉన్నప్పుడు అది పొందే వరకు మనం ఏం చేయాలంటే ప్రభు పాదాలు గట్టిగా పట్టుకొని ప్రాధేయపడుతూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. అప్పుడే మన ప్రార్థనకు సమాధానం వస్తుంది. తనను చంపటానికి సిద్ధంగా ఉన్నాడు తన సహోదరుడు. తాను బ్రతకడానికి ఏ విధమైన అవకాశం లేదు ఇప్పుడు యాకోబుకి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ ప్రభు పాదాలు పట్టుకొని రాత్రంతా గోజాటాన్ని బట్టి ఆయన పేరు మారింది,
ఆయన జీవిత విధానం మారిపోయింది, ఆయన భవిష్యత్తే మారిపోయింది. ఇప్పుడు తన సహోదరు నుంచి ఎలాంటి అపాయం ఆయనకు లేదు, ఎలాంటి కీడు ఆయనకు లేదు. కారణం ఏంటంటే యాకోబు రాత్రంతా కూడా ప్రార్థన. అంటే ఉదాహరణకి ఈ రోజుల్లో చాలామంది ఆల్ నైట్ ప్రేయర్స్ అని చేస్తున్నారు. చాలామంది ఆల్ నైట్ ప్రేయర్ చేసేసరికల్లా ఒకరు అనుకుంటారు ఇది 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 ఎవరో ప్రారంభించారో, మరి ఈ మధ్యలో వస్తుంది, ఈ మధ్య కొత్తగా వస్తుంది ట్రెండ్, ఇది ఆల్ నైట్ ప్రేయర్ అంటే అనుకుంటారు. యాకోబు ఆది కాండములోనే ప్రారంభించాడు. దేవుని పట్టుకొని ఆశీర్వదించేంత వరకు వెళ్ళలేదు. ఆల్ నైట్ ప్రేయర్లో టైం స్పెండ్ చేసినప్పుడు మన ప్రార్థన కోరిక తీరేంత వరకు, ఆ ప్రార్థనకు సమాధానం వచ్చేంత వరకు, ఆ రాత్రంతా కూడా మనం ప్రభు సన్నిధిలో మనం మొరపెడుతూనే ఉండాలి. అవును, ఎవరైనా 10 నిమిషాలు ప్రార్థన విసిగిపోతారు, అర్ధగంట ప్రార్థన విసిగిపోతారు, గంట సేపు ప్రార్థన అంటే విసిగిపోతారు. అలాంటిది రాత్రంతా ఎవరైనా ప్రార్థన చేయగలరా? యాకోబు లాంటి వారు చేయగలరు. యాకోబు ప్రాణ భీతిలో ఉన్నాడు, ప్రాణ భయంతో ఉన్నాడు. అపాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, గజగజ వణికిపోతున్నాడు, ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకున్నాడు. రాత్రంతా ప్రభు దగ్గర ఉన్నాడు. మన అక్కర్లను బట్టి, మన కోరికలను బట్టి, మన అవసరతలను బట్టి భయపడుతూ అది చేతుల్లో పట్టుకొని ఆ ప్రభు సన్నిధిలో రాత్రంతా మొరపెడితే ఆల్ నైట్ ప్రేయర్ ద్వారా, ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఈ మధ్య వచ్చిన ట్రెండ్ కాదండి, ఇది ఆ కాలం నుంచే, ఆది కాండం నుంచే మనం చూస్తాం వచ్చిన ట్రెండ్. కాబట్టి ఆ టైంలో నువ్వు ప్రభు దగ్గర టైం ఎక్కువ స్పెండ్ చేస్తే డెఫినెట్గా యువర్ ప్రేయర్స్ విల్ గెట్ ది ఆన్సర్. నీ ప్రార్థనకు సమాధానము ఖచ్చితంగా వస్తుంది. అందుకని మోసగాడైన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. చాలా చక్కగా వివరిస్తున్నారండి. మరి ఏలియా మన వంటి వాడే అని బైబిల్ చెబుతుంది. మరి ఆయన ప్రార్థననే వర్షం పడి, దీనికి సమాధానం ఏమిటి? ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడు అంటే ఆయన తిరిగి మళ్ళీ వర్షం పడ్డానికి గల కారణం ఏంటంటున్నారు. ఆయన ప్రార్థించినప్పుడు తిరిగి వర్షం పడుతుంది, మళ్ళీ ఆయన ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి, కరువు కాటకాలన్నీ పోతాయి. దీనికి కారణం ఏంటి అంటే, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనములో ఏలియా మన వంటి ఒక సాధారణమైనటువంటి స్వభావం కలిగినటువంటి మానవుడు, సాధారణమైన మనిషి, మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. కానీ వర్షింపకుండా ఉండునట్లు, వర్షం పడొద్దు అని అతని ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. అదే ఏలియా మళ్ళీ తిరిగి వర్షం పడాలి అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వర్షం పడింది. కాబట్టి ఏలియా మనలాంటి వాడే, మనలాగే ఆయన జీవిస్తున్నాడు, మనలాంటి స్వభావం కలిగి ఉన్నాడు. ఒక సాధారణమైనటువంటి మనిషి ప్రార్థనా పూర్వకంగా ఆయన దేవుని దగ్గరికి వచ్చి మొరపెడితే ఆయన ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. ఆయన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. ఆ ప్రార్థనకు అపజయము లేదు, ఆ ప్రార్థనకు తిరుగు లేదు. ఆ ప్రార్థన దేవుని దగ్గర నుంచి సమాధానము తీసుకొని వస్తుంది. ఒక భక్తుడు అంటాడు, ప్రేయర్ అంటే ఆ ప్రార్థన మనం చేసేది ధూపంలాగా పైకి వెళ్ళిపోతుంది, ఆశీర్వాదాల రూపంలో తిరిగి సమాధానంగా కిందికి వస్తుంది. అట్లాగనే ఇక్కడ ఏలియా గారు ప్రార్థనా పరులు, ఆయన దేవునితో చక్కటి బాంధవ్యం కలిగి ఉన్నాడు. మనలాంటి స్వభావం కలిగిన వాడే, దైవ సేవకుడై ఉండి దేవుని ప్రజలకు కాపరిగా ఉండవలసినటువంటి ఒక వ్యక్తి, సాధారణమైనటువంటి మనిషి అయినప్పటికీ ఆయన ప్రార్థన చేస్తే వర్షము ఆగిపోయింది, ఆయన ప్రార్థన చేస్తే తిరిగి వర్షం పడింది. అదే అనుభవము మన జీవితంలో కూడా ఉండగలగాలి. అలా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి, అద్భుతాలను మనము చూడగలగాలి. అంటే ప్రార్థన ఎవరు చేసినా దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వారు వీరు, చిన్న పెద్ద, స్త్రీలు పురుషులు అనే తేడా ప్రభు దృష్టిలో ఏం లేదు. కానీ ఎవరు ప్రార్థన చేసినా ఆయన సమాధానం ఇస్తాడు, ఎవరు ప్రార్థన చేసినా ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. కాకపోతే మన ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉండాలి. దావీదు అంటాడు కదా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉండాలి అని. అట్లాగా మన ప్రవర్తన, మన జీవితం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే ప్రభు దగ్గర నుంచి మన సమాధానాన్ని పొందుకుంటాం. చాలా చక్కగా వివరించారండి. మరి ముందున్న కార్యక్రమంలో వెళ్ళకన ముందు మనం ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి చూస్తున్నారు కదా ప్రేక్షకులారా, ప్రార్థన జీవితం గురించి మనం ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ కలుద్దాం. ప్రార్థన అనే ఈ సిరీస్కి తిరిగి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ అండి. మరి ప్రార్థన జీవితం గురించి మీరు చాలా చక్కగా మరి మాకు వివరిస్తున్నారు. మరి కొర్నెల్లి ప్రార్థన జీవితం నుండి మనం నేర్చుకోగలిగే పాఠం ఏంటి?
కొర్నేలి ప్రార్థన జీవితము అలాగనే కొర్నేలి యొక్క వ్యక్తిగత జీవితంలోంచి కూడా మనం చాలా గొప్ప విషయాలు నేర్చుకోవచ్చు. అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే కొర్నేలి ఎంత ప్రార్థనాపరుడో అంతటి ధర్మదాత అని కూడా చెప్పొచ్చు. అంటే ధర్మదాత అంటే ధర్మకార్యాలు చేసేవాడని. ఈ మాట బైబిల్ చెప్తా ఉంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను ఒక భక్తి పరుడు ఉండెను కైసరయలో. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. చూడండి, కొర్నేలు ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే మేము దేవుని బిడ్డలం, దేవుని ప్రజలమండి, మేము క్రైస్తవులమండి అని చెప్పుకుంటూ ఉంటారు. వాక్యం ఏమంటుందంటే ప్రతి జనములో ఆయనకు భయపడు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన వారి ప్రార్థనలు వింటాడు. అంటే వీరు వారు అని కాదు, కులము మతము దేవుడు చూడడు. ప్రతి జనములో ప్రతి ప్రజలో ఎవరైతే ఆయనకు భయపడతారో ఆయన వారిని అంగీకరిస్తాడు, వారి ప్రార్థనలు వింటాడు. చూడండి, కొర్నేలి పటాలం అనబడినటువంటి ఈ పటాలములో కైసరులో ఒక కొర్నేలి ఉన్నాడు. ఇటలీ పటాలం అనబడిన పటాలములో కొర్నేలి అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన కైసరులో ఉంటున్నాడు. ఆయన తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మొదటి పాయింట్ చూడండి, తన ఇంటి వారందరితో కలిసి ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. రెండవది, ప్రజలకు బహుధర్మము చేస్తూ ఉన్నాడు. అంటే ధర్మం చేసే విషయంలో వెనకాడేవాడు కాదు, ఎవరికి ఏం కావాలన్నా అది ఇచ్చేవాడు. మూడవది, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అంటే ఇప్పుడు మన అంశముకు ఇది సింక్ అవుతుంది అనమాట. మన అంశమునకు చాలా దగ్గరగా ఉంది ఇప్పుడు. అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. దేవుని ప్రజ కాదు, దేవుని కుమారుడు కుమార్తె. మనం అనుకుంటాం కదా, మా దేవుని బిడ్డలమందరము మేము విశ్వాసులమండి. క్రైస్తవుడు కాకపోయినప్పటికీ ఎంతో భయభక్తులు కలిగి ధర్మకార్యాలు చేస్తూ ప్రతిరోజు ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండేవాడు. అంటే ఆయనకు భయపడే వారందరికీ దేవుడు దగ్గరగా ఉంటాడు, వారి ప్రార్థనలు వింటాడు. అందులో ఒకడైనటువంటి వ్యక్తి కొర్నేలి. ఈ కొర్నేలి ఇటలీ పటాలములో కైసరులో ఉన్నాడు. ఈయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు చూపించాడు. అలాగనే బహుధర్మాలు చేశాడు. తర్వాత ప్రార్థన చేసేవాడు ఎల్లప్పుడూ. అలాంటి వ్యక్తి దగ్గరికి దేవుడు తన సేవకుని పంపించి రక్షణలోనికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మీరు ఇంతకుముందు ఒకసారి అడిగారు, ప్రార్థన ఎవరు చేయాలి, ఫలానా వారే చేయాలంటే కాదు, ప్రార్థన ఎవరైనా చేయవచ్చు. ఒక అన్యుడై ఉండి కూడా ప్రార్థన చేశాడు కొర్నేలి, తన ఇంటికే రక్షణను తెచ్చుకున్నాడు. అంత పెద్ద దైవ సేవకుడు పేతురు గారు కొర్నేలి ఇంటికి వస్తూ ఉంటే ఎంతోమంది ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద దైవ సేవకుడు, ఇంత అద్భుత కార్యాలు చేసేవాడు, కుంటివాడిని లేపి నడిపించగలిగాడు పేతురు, ఇంత అద్భుత కార్యాలు, యేసయ్యతో ఉన్న వ్యక్తి, అంత పెద్ద దైవ సేవకుడు ఇంటికి వస్తున్నాడని చూసి దేవుని మహిమపరిచారు ఎందరో. ఆ రోజు ఆయన మాట్లాడుతూ ఉంటే 3,000 మంది పైగా ప్రజలు అక్కడ బాప్తిసం తీసుకున్నారు. అలాగనే ఆ ఇంటికే రక్షణ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే కొర్నేలి ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు. అంటే ఫలానా వారే ప్రార్థన చేయాలంటే కాదు, భయభక్తులు కలిగి ఉండి ఆయనకు భయపడుతూ ధర్మము చేస్తూ ప్రార్థన చేస్తే నీకు కులము మతం అవసరం లేదండి. ఎవరి ప్రార్థన అయినా మన దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అది కొర్నేలి దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నాం. చాలా మంచిగా వివరించారండి. మరి సుంకరి ప్రార్థన దేవుడు వినడానికి గల కారణం ఏమిటి? బైబిల్లో ఈ లూకా సువార్తలో మనకు రాయబడింది, అలాగే మత్తయి సువార్తలో కూడా రాయబడింది. సుంకరి ప్రార్థన ఎందుకు దేవుడు విన్నాడు? సుంకరి ఏమని ప్రార్థన చేస్తాడంటే తన పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తాడు. అయ్యా, నేను పాపాత్ముణ్ణి, నాలాంటి వాడిని కూడా నువ్వు క్షమించగలుగుతావా? నాలాంటి వాడిని కూడా నువ్వు అంగీకరించగలుగుతావా? నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు పాపముతో నింపబడ్డాను, ఇలాంటి వారిని నువ్వు క్షమించగలవా అని ధైర్యము చాలక దేవుని సన్నిధిలోనికి వచ్చి గజగజ వణుకుతూ భయపడుతూ ఎంతో వినయంగా ప్రార్థిస్తాడు. కానీ తన పక్కనే ఉన్న ఇంకొక వ్యక్తి ఏమని వానిలాగా నేను లేనయ్యా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటానయ్యా, దశంభాగం ఇస్తున్నానయ్యా, చాలా భక్తిగా ఉంటున్నానయ్యా అని తన జీవితాన్ని చూపించుకుంటున్నాడు. మంచిదే, చూపించుకోవడంలో తప్పలేదు. కానీ అక్కడ హిజ్కియా కూడా ప్రార్థన చేశాడు. నేను ఎంత యథార్థవంతున్నో చూడు, నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో చూడు, సత్యముతో ఎలాగున్నానో చూడు అని చూపించుకున్నాడు. అది చూశాడు ప్రభు, కనిపించింది. కానీ పరిసయ్యుడు అది చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, యథార్థంగా లేడైనా.
అయితే పరిసయ్యుడేమో ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేస్తున్నాడు, ఇంకొక ఆయనను ఎత్తి చూపిస్తున్నాడు. నేను ఆయనలాగా లేను, ఈయనలాగా లేను, నేనేమన్నా పాపిని అనుకున్నావా, నేను ఫాస్టింగ్ ఉండట్లేదా, నేను దశంభాగాలు ఇవ్వట్లేదా, నేను కానుకలు ఇవ్వట్లేదా, నేను పరిశుద్ధంగా ఉండట్లేదా. పక్కవాడిని ఎత్తి చూపి, పక్కవాడిని ఎత్తి పొడిసి, ఎత్తి చూపించి వాడిని తక్కువ చేసి మాట్లాడేటటువంటి స్వభావం, యథార్థ లేనటువంటి జీవితం. అయితే సుంకర్ అలా కాదు, ఎవరిని కూడా చూడట్లేదు, తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, తన జీవితాన్ని, తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరిస్తున్నాడు. అలాగ ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన తన పాపాలు ఒప్పుకున్నాడు. నా యొద్దకు వచ్చేవారు తమ పాపాలు విడిచిపెట్టి నా దగ్గరికి వస్తే నేను పరలోక రాజ్యంలో ఆయనను అంగీకరిస్తాను అని అన్నాడు. ఆయన పాపిగా ఒప్పుకుంటున్నాడు, తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. అయ్యా నేను పాపాలు చేశాను, నా పాపాలు క్షమించు, నా ప్రార్థనకు సమాధానం. ఇక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే దేవుడు ఆయన ప్రార్థన వినడానికి గల కారణం ఏంటంటే ఆయన తన పాపాలు ఒప్పుకున్నాడు. అలాగనే దేవుడు తన కృపను బట్టి సుంకరి పాపాలను క్షమించాడు. ఆయన పాపాలు ఒప్పుకోవటాన్ని బట్టి దేవుడి దగ్గర నుంచి ఆయనకు సమాధానం వచ్చింది. దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు, ఆయన ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు. చక్కగా చెప్పారండి. మరి ఒక పాపి ప్రార్థన చేస్తే దేవుడు వింటారా? ఇప్పుడే మనం చెప్పుకున్నాము, సుంకరి నేను పాపాత్ముని అని ప్రార్థన చేశాడు, నేను పాపాత్ముని అని ఒప్పుకున్నాడు. కాబట్టి సుంకరి అని కాదు, ఇంకా ఆ ప్లేస్లో ఏ పాపి ఉన్నా, ఎంత ఘోర పాపి అయినా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు, పాపి తన పాపాలను బట్టి ఒప్పుకొని ప్రాయశ్చిత్తపడి పశ్చాత్తాప మనసుతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. పాపి ప్రార్థన దేవుడు వింటాడు. పాపులనే పిలువవచ్చుతని కానీ నీతిమంతులను పిలువరాలేదు అన్నాడు ఆయన. చాలా చక్కగా వివరించారండి. మరి ఈ ప్రోగ్రాం మనం ఒక చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, పాపులనే పిలువవచ్చుతని కానీ నీతిమంతులను పిలువరాలేదు అన్నారు. సుంకరి చేసిన ప్రార్థన మీరు అంగీకరించారు. ఒక పాపి తన పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేస్తే మీరు అంగీకరిస్తారు. కొర్నేలి ప్రార్థన మీరు అంగీకరించారు. నాయనా, ఈరోజు మా అందరి ప్రార్థన కూడా మీరు అంగీకరించండి. ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరచండి, మా భక్తి జీవితాన్ని ఇంకా ఆశీర్వదించండి. మీ కొరకు మేము సాక్షులుగా జీవించినట్లుగా, మీలో మేము బలపడినట్లుగా మీ కృపను మాకు దయచేయమని, ప్రేక్షకులను వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి చూస్తున్నారు కదా ప్రేక్షకులారా, అద్భుతమైన విషయాలు మనం ఈ అంశం ద్వారా తెలుసుకున్నాం. మరి ఇంకా మరెన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అంతవరకు వీక్షిస్తూ ఉండండి. షాలోమ్.